నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే వైసీపీకి రాజీనామా చేసిన ఆ నేత ఎందుకు సైలెంట్ అయినట్టు? కూటమి పార్టీల నుంచి పిలుపు రాలేదా, లేక వచ్చినా మౌనంగా ఉన్నారా? ఎంతకీ ఆయన రాజకీయ అడుగులు ఎటువైపు? భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ జాయినింగ్ పైన గోదావరి జిల్లాలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం నియోజకవర్గం పవర్ సెంటర్ లాంటిది. ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. గతంలో టీడీపీ తరఫున గెలిచిన పులవర్తి రామాంజనేయులు మొన్నటి ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా గెలిచి మళ్ళీ అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇక భీమవరం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన 2 సార్లు గెలిచారు గ్రంథి శ్రీనివాస్. 2004లో ఒకసారి కాంగ్రెస్ తరఫున తొలిసారి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేయాలనుకున్న టికెట్ దక్కలేదు. దాంతో ఆయన 2011లో వైసీపీలో చేరారు. ఆ తర్వాత 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో వైసీపీ నుంచి గెలిచి సత్తా చాటిన 2024లో జరిగిన ఎన్నికల్లో మరోసారి ఓటమి చవిచూశారు. ఇప్పుడు మరో పార్టీ తరఫున కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారు. అయితే ఆయన చేరబోయేది ఏ పార్టీ అనేది మాత్రం సస్పెన్స్లో పెట్టారు. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ను ఓడించిన గ్రంథి శ్రీనివాస్ జగన్ క్యాబినెట్లో చోటు దక్కుతుందని ఆశించారు. పవన్ను ఓడించిన తనకు మంత్రి పదవి రాకపోగా కనీసం జగన్ను కలిసేందుకు అపాయింట్మెంట్ కూడా దొరకని పక్షంలో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గ్రంథి ఓటమి పాలయ్యారు. అండ్ జనసేన నుంచి పోటీ చేసిన పులవర్తి రామాంజనేయులు చేతిలో గ్రంథి ఓడిపోయారు. అదే ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోవడంతో కొంతకాలం తర్వాత వైసీపీకి రాజీనామా చేశారు. ఆ సందర్భంగా వైసీపీ అధినాయకత్వం పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నన్నాళ్ళు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వని జగన్ కోటరీ తీరుపై నిప్పులు చెరిగారు. పవన్ కళ్యాణ్పై గెలిచిన తనకు మంత్రి పదవి ఇస్తే పవన్ను పెద్ద నాయకుడిని చేసినట్టు అవుతుందనే మంత్రి పదవి ఇవ్వలేదంటూ గ్రంథి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడ గౌరవం దక్కుతుందో ఆ పార్టీలో చేరతానని చెప్పిన గ్రంథి శ్రీనివాస్ ఇంతవరకు ఎక్కడా చేరలేదు. గ్రంథి తన భవిష్యత్తు కార్యాచరణ పైన గొల్లాల మల్లాలు పడుతున్నట్లుగా తెలుస్తుంది. ఆయన జనసేనలో చేరతారని, ఓసారేమో టీడీపీలో చేరతారని, మరొకసారి బీజేపీలో చేరతారని ఇలా రకరకాలుగా ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. వచ్చే మే నెలలో గ్రంథి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని అంటున్నారు. టీడీపీలో చేరిన పోటీ ఎక్కువగా ఉండడంతో జనసేన లేదా బీజేపీలో చేరితేనే రాజకీయ భవిష్యత్తు బాగుంటుందని ఆయన సన్నిహితులు సూచిస్తున్నారని తెలుస్తోంది. గతంలో ప్రజారాజ్యం పార్టీలో పనిచేసిన పరిచయాలతో తిరిగి మళ్ళీ జనసేనలో చేరే అవకాశం ఉందంటూ ఆయన అనుచరులు భావిస్తున్నారట. అయితే భవిష్యత్తు రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని బీజేపీలో చేరితే బాగుంటుందని మరికొంతమంది ఆయనకు సూచనలు కూడా చేస్తున్నారట. అనుచరుల ఆలోచనలు ఎలా ఉంటే గ్రంథి శ్రీనివాస్ మాత్రం ప్రస్తుతం ఎటూ తేల్చుకోలేకపోతున్నారట. కేంద్ర సహాయక మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మతో ఇటీవల గ్రంథి ప్రధాన అనుచరులు భేటీ అయ్యారని తెలిసింది. త్వరలోనే శ్రీనివాస్ కూడా కేంద్ర మంత్రితో సమావేశమై రాజకీయ భవిష్యత్తుపై చర్చిస్తారని జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే జనసేన ముఖ్య నేతలతో కూడా విస్తృత పరిచయాలు ఉండడంతో ఆ దిశగాను ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ను గ్రంథి తీవ్రంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో ఆయనకు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా అనే చర్చ కూడా జరుగుతుంది. ఏది ఏమైనా వీలైనంత త్వరగా ఒక డెసిషన్ తీసుకోవాలని అనుచరులు ఒత్తిడి తీసుకొస్తుండడంతో గ్రంథి తొందరలోనే చేరిక పైన క్లారిటీ ఇచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అండ్ మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.